ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే తినడానికి తిండి లేని దుస్థితి, అప్పుల వాళ్లకు ముఖం చూపించలేని దీనస్థితి. సో ఇదేంటంటే తినడానికి ఇప్పుడు వచ్చేటువంటి పంట అవ్వచ్చు, లేకుంటే వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. అట్లాగే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ తెలుసు, రైతులు పంట పండించే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఎక్కడో ఒక దగ్గర అప్పు తీసుకొనే పెట్టుబడి పెడతారన్నమాట. సో అప్పుల వాళ్ళకి ముఖం చూపించలేని దీన స్థితిలో కూడా ఇప్పుడు ఈ రైతులందరూ ఉన్నారు. సో ఇక ముఖ్యాంశాలు చూసుకుంటే పేదరికానికి చర్మగీతం. కేరళలో తీవ్ర పేదరికానికి నిర్మించినట్టు ప్రభుత్వ ప్రకటన. దేశంలోనే తొలి రాష్ట్రం తమదేనన్న ప్రభుత్వం 2021లో ప్రారంభించిన ప్రత్యేక ప్రాజెక్టు 64,006 పేద కుటుంబాలను ఆదుకున్న సర్కార్. మిగిలిన పేదలపై దృష్టి సారించినట్టు వెల్లడి. కేరళ అవతరణ దినోత్సవంలో సీఎం విజయన్ మాట్లాడారు. సో ఇక కారు షెడ్డుకే పీజీఆర్ చనిపోతే ఏకగ్రీవానికి బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు సహకరించలే? పీజీఆర్ చనిపోతే ఏకగ్రీవానికి బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు సహకరించలే అంటూ ఉన్నారు. సో ఇక బిల్లారంగులు ఆటో ఎక్కారు. బోరబండలో సీఎం రేవంత్ కార్నర్ మీటింగ్. పెట్టుబడులు పెట్టండి. కెనడా ఫ్రాన్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ ఫార్మా ఐరోస్పేస్ డిపిఎస్ రంగాలపై చర్చ. స్టార్టప్స్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సెంటర్లో పెట్టుబడులకు ఆహ్వానం. కెనడా హైకమిషనర్ ఫ్రాన్స్ కాన్స్ను జనరల్ బృందాలతో భేటీ. 31 రోజుల్లో 62,000 కోట్ల సంపద ఆవిరి. కీలక బిల్లుల విషయంలో అధికార విపక్షాల మధ్య కుదరని సయోధ్య. షట్డౌన్ ప్రభావంపై కాంగ్రెస్నల్ బడ్జెట్ ఆఫీస్ అంచనాల విడుదల. 8 వారాల షట్డౌన్ అయితే $14 బిలియన్ ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనా. ప్రయోగానికి సిద్ధంగా CMS-3. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్. సముద్ర ప్రాంతంలో విస్తృత కవరేజీ. పౌర వ్యూహాత్మక నావిక సేవలు. LPM-3 రాకెట్ ద్వారా నింగిలోకి. కక్షలోకి 4,400 కేజీల ఉపగ్రహం. భారీ ఉపగ్రహ ప్రయోగం ఇదే తొలిసారి. నేను ప్రజల బాణాన్ని. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్న జాగృతి జనం బాటలో అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభయహస్తం కాదు భస్మాసుర హస్తం. జూబ్లీస్ ప్రచారంలో ఎంపీ రఘునందన్ అంటా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు తొక్కిసలాట. 2,000 సామర్థ్యం ఉన్న ఆలయానికి ఏకంగా 25,000 మంది రాక. తోపులాటలో ఊడిన రైలింగ్స్, ఒకరిపై ఒకరు పడిన భక్తులు. శ్రీకాకుళం జిల్లా కాశుబుగ్గలో ఘోరం. స్థానిక వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట. ఏకదశితో భారీగా తరలివచ్చిన భక్తులు. 9 మంది మృతి, పలువురికి గాయాలు. పెద్ద సంఖ్యలో గాయపడిన భక్తులు. మృతుల్లో మహిళలు, పిల్లలే అధికం. క్షతగాత్రాలను ఆసుపత్రికి తరలించి చికిత్స. ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఓ ప్రైవేట్ ఆలయం. ఇది ఏపీ దేవాదాయ శాఖ కింద నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి తన సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయం వద్ద ఈ స్థాయిలో భక్తులకు దర్శనాలు కల్పించేందుకు నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు.